నమస్కారం రైతు సోదరులందరికీ. నా పేరు ఉషా కిరణ్. 12 ఎకరాలలో ఫామ్ ఆయిల్ సాగు చేసుకోవడం జరిగింది. దాంట్లో 10 ఎకరాలు ఫామ్ ఆయిల్ సాగు చేసుకున్నాను. ఎకరానికి 58 మొక్కల చొప్పున 10 ఎకరాల్లో ఫామ్ ఆయిల్ సాగు చేసుకున్నాను. దాంట్లో అంతర పంటగా అదనపు లాభం కోసం నేను మునగ సాగు చేసుకోవడం జరిగింది. మునగ సాగు చేసి 2 సంవత్సరాలు అవుతుంది. పోయిన సంవత్సరం నేను మంచి ఆదాయాన్ని గడించాను. నేను పెట్టుకున్న 250 మునగ మొక్కల్లో నేను ఒక 80,000 నుంచి ₹1,00,000 వరకు ఆదాయాన్ని గడించాను. బట్ ఈ సంవత్సరం నేను సరైన లాభాన్ని పొందలేకపోయాను. నాకు దిగుబడి వచ్చే సమయంలో సరైన రేట్ లేకపోవడం వలన నేను ఈసారి నష్టపోవడం జరిగింది. మునగ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి తినే వాళ్ళకని చెప్తారు. బట్ రైతుకి అటువంటి లాభం పొందలేకపోతున్నాడు రైతు. ఇది చాలా బాధాకరమైన విషయం. నేను ఎంతో కష్టపడి చాలా దూరం నుంచి వచ్చి నేను నా కుటుంబ సభ్యులతో చాలా కష్టపడి మునగ ఇక్కడి నుంచి తెంపుకొని మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ నేను చాలా మోసపోవడం జరిగింది. సరైన రేట్ రాక నేను ₹10 కిలో అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. అది నన్ను ఎంతో బాధించింది. మునగ వేసుకునేటప్పుడు మునగకి వివిధ రకాలైన రోగాలు రావడము, వాటికి మందులు కొట్టడము, తర్వాత వాటికి ఇచ్చే అడుగు మందు వలన ఎంతో పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. బట్ దాని మేరగా నాకు లాభం రాలేదు. కొన్నిసార్లు అయితే నేను మునగ ఇక్కడి నుంచి తెంపుకొని మార్కెట్కి వెళ్ళిన తర్వాత వాటిని ఉట్టిగా ఫ్రీగా అక్కడ ఉన్న దళారులకు ఇవ్వాల్సి వచ్చింది. ఇది నా మునగ తోట. నేను సాళ్ళ మధ్యలో ఫామ్ ఆయిల్కి మరియు ఇంకో ఫామ్ ఆయిల్ లైన్కి మధ్యలో సాళ్ళ మధ్యలో ఈ మునగ సాగు చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క లైన్లో మధ్యలో ఎగ్జాక్ట్గా మధ్యలో ఒక లైన్లో ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20 మొక్కలు నేను మునగ నాటుకోవడం జరిగింది. ఆ విధంగా నేను 250 మొక్కలు మునగ సాగు చేశాను. సాగు చేసి దానికి నేను ఎవరిపైన ఆధారపడకుండా నేను సొంతంగా నేను డ్రిప్ పైప్ తెచ్చుకొని డ్రిప్ని సెట్ చేసుకోవడం జరిగింది. మనం వ్యవసాయంలో లాభపడాలంటే ఎవరిపైన ఆధారపడకుండా, కూలి వాళ్ళపైన ఎక్కువగా ఆధారపడకుండా మనం సొంతంగా ఏదైనా పని చేసుకున్నప్పుడే మనం ఏదైనా ఎంతో కొంత లాభాన్ని ఆశించగలుగుతాం, కనీసం నష్టాన్ని నివారించగలుగుతాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి రైతు సొంతంగా పని చేసుకోవడం, అట్లీస్ట్ సాటర్డే సండే రోజైనా సరే వ్యవసాయం మీద మనం కొంచెం టైం స్పెండ్ చేయగలిగితే మనము ఎక్కువ లాభాలని పొందే అవకాశం ఉంటుంది. నేను ఈ వ్యవసాయాన్ని మొదలుపెట్టి 3 సంవత్సరాల దగ్గరగా వస్తుంది. నేను మునగ సాగు చేసి 2 సంవత్సరాల 8 నెలలు అవుతుంది. ఇంకొక 4 నుంచి 6 నెలల్లో నాకు ఇక్కడ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయా అనేది నాకు పెద్దగా అవగాహన లేదు. కానీ నాకున్న మక్కువతో, నాకున్న ఇష్టంతో నేను ఈ వ్యవసాయాన్ని సాగు చేస్తున్నాను. అలాగే నా కుటుంబ సభ్యులు నాకు ప్రతి విషయంలో వాళ్ళ సపోర్ట్తో పాటు ప్రతి శని ఆదివారాల్లో మా పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చి పిల్లలతో పాటు నేను ఇక్కడ ఇదొక ఎంజాయ్మెంట్ అనే నేను ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు నేను దీన్ని కష్టంగా ఫీల్ అవ్వలేదు. మీరు కూడా ఎంఎన్సీలో కాకపోయినా ఎక్కడ వర్క్ చేసే ఎంప్లాయీ అయినా వాళ్ళకున్న ఎకరా అరెకరా భూమిలో అయినా సరే వ్యవసాయాన్ని స్టార్ట్ చేస్తే మీరు లాభాలు గడించలేకపోయినా మీ పిల్లలకి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక ఆరోగ్యకరమైన ఫుడ్ని మీరు ఇవ్వగలుగుతారని నేను మీకు చెప్పదలుచుకున్నాను. వచ్చి ఏదో లాభాలు ఆశించాలనేది నా ఉద్దేశం కాదు. నా ద్వారా నేను చేసే వీడియోల వల్ల 100 మందిలో ఒక్కరైనా ఒక ఎంకరేజ్మెంట్గా ఫీల్ అయ్యి ఒక్కరు పార్ట్ టైం వ్యవసాయాన్ని స్టార్ట్ చేయాలని అనుకున్నా కూడా నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినందుకు సంతోషంగా ఫీల్ అవుతాను. ఇలాంటి యువ రైతుల్ని ఎంకరేజ్ చేయడమే నా ఉద్దేశం. ఏదో యూట్యూబ్కి వచ్చి ఏదో సబ్స్క్రైబర్ని సంపాదించి లేకపోతే ఇంకేదో చేసి నాకు ఇక్కడ డబ్బులు వస్తాయనే ఉద్దేశం నాకు లేదు.